హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అందరికీ మంచి జరగాలని, ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. పండగ సందర్భంగా ఈరోజైతే నేను పెసరపప్పుతో పాయసం చేస్తున్నానండి. మూడు ఇంగ్రీడియంట్స్తో ఎలా చేస్తానో సింపుల్గా చూసేయండి. ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 చెంచాల నెయ్యిని అయితే వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ని అయితే వేసుకుంటున్నానండి. ఇవైతే మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మరొక గిన్నె పెట్టేసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పునైతే వేసుకొని 2 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలండి. ఈ పెసరపప్పు అయితే తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఒక పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు పప్పు గుత్తితో మనం రుబ్బుకోవాలండి. చూడండి, మెత్తగా అయిపోయింది పప్పు మొత్తం. ఒక 5 నిమిషాలు అలా రుబ్బేసుకుని అయితే మెత్తగా అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. నేనైతే ముందే తురిమి పెట్టేసుకున్నాను అనమాట. బెల్లాన్ని మంచిగా దాంట్లో కలిసిపోతుంది అని చెప్పేసి పాయసం చూడండి, ఇప్పుడు మనం గెంటెతో మెదిపేస్తే మంచిగా మొత్తం కలిసిపోతుంది, పాయసం అంతా కలిసిపోతుంది. చూడండి, ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవాలి. పప్పు బెల్లం మంచిగా కలిసేంత వరకు కలిపేసుకుంటూనే ఉండాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే దీంట్లో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి అయితే ఉంది కదండి, అదైతే వేసుకొని మరొక 2 నిమిషాలు అయితే మనం సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే దీంట్లో దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి. పెసరపప్పు కదా, తొందరగా అడుగు పట్టేస్తూ ఉంటుంది. అడుగు పట్టకుండా మంచిగా మనం కలుపుకుంటూనే ఉండాలి దగ్గరుండి. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలండి. దీంతోపాటు ఒక 2 చెంచాల కొబ్బరి తురుమునైతే వేసుకోవాలండి. ఒక 2 చెంచాల కొబ్బరి తురుమునైతే మనం దీంట్లో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమండి, చాలా టేస్ట్ ఉంటుంది. దీనివల్ల పాయసానికి బాగా టేస్ట్ అనేది వస్తుందండి. 2 చెంచాల కొబ్బరి తురుమునైతే వేసుకొని అడుగు అంటకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి. బెల్లం, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుము మంచిగా పాయసంలో కలిసేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి, పాయసం అంతా మంచిగా దగ్గర పడిపోతుంది కదండి. ఇప్పుడైతే మనం ఒక కప్పు కాచి పెట్టుకున్న పాలనైతే వేసుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని మొత్తం కలిసేంత వరకు మంచిగా గరిటె తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మనకైతే పాయసం అనేది తిక్కుగా కాకుండా మంచిగా లిక్విడ్ లాగా వచ్చేసింది, చూసారా? ఇప్పుడు పాలు వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలండి. చూడండి, మంచిగా దగ్గరకైతే వచ్చేసింది పాయసం అంతా. ఇప్పుడైతే ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా కలిపేసుకొని మనమైతే సర్వ్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం. చూడండి, మంచిగా పెసరపప్పు పాయసం కాబట్టి పెసరపప్పుతో గార్నిష్ చేశాను. ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. చూడండి, మన పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. పండగ సందర్భంగా శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పాయసాన్ని అయితే నేను రెడీ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.